తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ తెలంగాణ సీఎంస్ ఏ విషయంలో స్పెషల్? దేశమంతా ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న విషయాల్లో టాప్ లో ఉన్నారు అని ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ బజ్ మరింత పెరిగింది కదా. ఏంటి ఆ రిపోర్ట్? ఎందుకు ఆ బజ్ తెలుసా మీకు? డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఆ రిపోర్ట్ చూస్తే గనక ఓన్లీ తెలుగు రాష్ట్రాల సీఎంల విషయంలోనే కాదు, అసలు దేశంలో బర్నింగ్ టాపిక్ అయిపోతున్న కొన్ని రాజకీయ ఎజెండాల్లో అసలు వాస్తవాల్ని, అసలు కోణాన్ని కూడా బయట పెట్టినట్టుగా ఉంది ఆ రిపోర్ట్. ఇంతకీ అసలు విషయం ఏంటి? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ రికార్డు సాధించారు? ఎందులో టాప్ లో ఉన్నారు? చూద్దాం రండి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ పేరు వినే ఉంటాం కదా. ఏడీఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రాజకీయ నాయకుల ఆస్తులకు సంబంధించి, కేసులకు సంబంధించి వివిధ విషయాల్లో ఎవరెక్కడ ఉన్నారు అనే కోణాన్ని విభిన్నంగా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ ఆవిష్కరిస్తూ ఉంటుంది కదా. లేటెస్ట్ గా జూలై ఆఖరి వారంలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఏడీఆర్. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 31 రాష్ట్రాల్లో సీఎంల పరిస్థితి ఏంటి, ఆదాయాలు సంపదలో ఎవరు టాప్ లో ఉన్నారు, కేసులు ఎవరి మీద ఎక్కువ ఉన్నాయి అని లిస్ట్ తీస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్ కేసుల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు అత్యధిక సంపన్న సీఎంస్ జాబితాలో 2వ ప్లేస్ లో ఉన్నారు. మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ కదా. నేను ఇంతకు ముందు కీటాక్స్ లో ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నా, కర్ణాటకలో సీఎం మారినప్పుడు. ఈ వీడియో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. డీకే శివకుమార్ సీఎం అవడం వల్ల చంద్రబాబుకి ఒక రకంగా రిలీఫ్. ఆయన ఇప్పుడు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా కాదు, సెకండ్ రిచెస్ట్ అని చెప్పున్నా. ఇప్పటి వరకు ఏపీ అప్పుల మీద బతికే రాష్ట్రం, ఏపీ సీఎం మాత్రం దేశంలోనే రిచెస్ట్ అని మాట్లాడారు అందరూ. కాస్త రిలీఫ్ శివకుమార్ రావడం వల్ల 2వ ప్లేస్ కి వస్తారు చంద్రబాబు. ఇలాగా ఆ మాటని ఏడీఆర్ కన్ఫర్మ్ చేసింది. చంద్రబాబు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పడంతో పాటు ఇంకొన్ని ఆసక్తికరమైన ఈక్వేషన్స్ కూడా ఆవిష్కరించింది. అవేంటో 1 by 1 చూద్దాం. సంపన్న సీఎంల జాబితాలో చూడండి, ఈ గ్రాఫ్ చూస్తే సౌత్ నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ చంద్రబాబు మొన్నటి వరకు రిచెస్ట్, ఇప్పుడు సెకండ్ రిచెస్ట్. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రియల్ ఎస్టేట్ లోను, మాల్స్ లాంటి వ్యాపారాల్లోనూ ఆయన ముందు నుంచి ఉన్నారు. వ్యాపార కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఆయనకున్నాయి. ఆయన రిచెస్ట్ సీఎం. ఏకంగా 1400 కోట్లకు పైగా ఆయన ఆస్తులు డిక్లేర్ చేశారు. ఇక థర్డ్ పొజిషన్ లో మన పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం. ఆయన తిరుగులేని ఫిల్మ్ స్టార్ కదా. 4వ ప్లేస్ లో పెమా ఖండు ఉన్నారు. లాస్ట్ లో ఎవరున్నారు ఈ చిట్టాలో? 31st పొజిషన్ లో ఎవరున్నారు అంటే ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ సీఎం. 55 లక్షలేట ఆయన ఆస్తులు. ఒమర్ అబ్దుల్లాతో పాటు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇంకొంతమంది కనపడుతూ ఉన్నారు కదా. ఇదంతా అందాజ్గా కనపడుతున్న లిస్ట్. మరి డీటెయిల్డ్ గా చూస్తే ఫస్ట్ డీకేతో మొదలు పెడదాం. డీకే శివకుమార్ కాంగ్రెస్ సీఎం గా పగ్గాలు అందుకున్నారు కదా. ఆయన ఫస్ట్ టైం సీఎం కావడం, కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన దాదాపు 3 దశాబ్దాలుగా ఉన్నారు. చాలా కొద్ది మందికే తెలిసేమో. 99 to 2004 మధ్య ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవారు కదా. కర్ణాటకని ఐటీ హబ్ ఆఫ్ ఇండియాగా చేయడమే కాదు, బెంగళూరు మైసూర్ కారిడార్ లాంటి ఇన్నోవేటివ్ పాలసీలు తీసుకొచ్చి ఐటీలో బెంగళూరుని తిరుగులేని పోల్ పొజిషన్ లో నిలబెట్టిన నాయకుడు కదా ఎస్ఎం కృష్ణ. ఆ ఎస్ఎం కృష్ణ కేబినెట్ లో ఈ డీకే శివకుమార్ అర్బన్ డెవలప్మెంట్ లాంటి శాఖకి మంత్రిగా ఉన్నారు. పైగా ముందు నుంచి వ్యాపార వ్యవహారాలు చూసేవారు. ఒక 7-8 ఏళ్ల కిందట దేశాన్ని కుదిపేసింది కదా కాఫీ డే సిద్ధార్థ్ మృతి వ్యవహారం. ఆ కాఫీ డే సిద్ధార్థ్ డీకే శివకుమార్ కి వియంకుడు, ఎస్ఎం కృష్ణకైతే అల్లుడు, కూతురి భర్త. అంటే ఎస్ఎం కృష్ణ కూతురు కొడుక్కి డీకే శివకుమార్ కూతురునిచ్చారనమాట. అంటే వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయనకి ముందు నుంచి సంపన్నమైన సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. పైగా ఆయన ఆస్తులన్నీ కూడా స్థిరాస్తి రంగంలో గానీ, భూముల్లో గానీ, మాల్స్ లాంటి వాటిలో గానీ ఉన్నాయి. అంటే ఇమ్మూవబుల్ ఎసెట్స్ అంటారు కదా, వాటిలో ఉన్నాయి. పైగా ఆదాయం కూడా కోట్లలో చూపించారు ఆయన. వేరాజ్ చంద్రబాబు సెకండ్ రిచెస్ట్ సీఎం కదా. చంద్రబాబు ఆస్తులన్నీ మెజారిటీ మూవబుల్ ఎసెట్స్ గా ఉన్నాయట, అంటే షేర్లుగా ఉన్నాయి హెరిటేజ్ లో. ఆ తర్వాత తమిళనాడులోను, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలోను కొన్ని భూములు ఉన్నాయి అని చెప్పారట. మొత్తం ఆస్తులు చంద్రబాబుకి 930 కోట్లు అని లెక్క చూపిస్తే ఆదాయం మాత్రం ఇదిగో జస్ట్ అని రాసింది చూడండి రిపోర్టు, జస్ట్ 18 లక్షలే అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం బహుశా అన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు మరి ఆదాయం మాత్రం ఇంత తక్కువ ఉందేంటి అనే ఉద్దేశంతోనేమో జస్ట్ అని మెన్షన్ చేశారు. ఇక విజయ్ వార్షిక ఆదాయం అయితే 180 కోట్ల వరకు ఉంది. ఎందుకంటే ఆయన హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఇండియాలో నిన్నమన్నటి వరకు కదా. బహుశా ఆ ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అయినట్టు ఉంది ఇందులో. ఇదంతా ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. మరి కేసుల మాట ఏంటి? క్రిమినల్ కేసులు ఎవరి మీద ఎక్కువ ఉన్నాయి అని లెక్క తీస్తే 31 మంది సీఎంలలో 14 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. అంటే 45%, అంటే దాదాపు సగం అనుకోవచ్చేమో కదా. అందులో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు ఉన్న సీఎంలు అయితే 11 మంది ఉన్నారట. అలాంటి లిస్ట్ లో సీఎం రేవంత్
టాప్ పొజిషన్లో ఉన్నారట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందులో మెజారిటీ కేసులు 2023 ప్రాంతంలోనే, అంటే ఎన్నికల ముందే నమోదైనవి అని చెప్తా ఉంది కదా. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది అర్థం చేసుకోవచ్చేమో కదా. ఏపీ సీఎం విషయానికి వస్తే ఇక చంద్రబాబు మీద 19 కేసులు ఉన్నాయి అని ఏడీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ లాంటి అభియోగాలు ఉన్న కేసులు కూడా ఉన్నాయి అని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక ఆ తర్వాత డీకే శివకుమార్ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ లాంటి అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. అది చూస్తే నాకు ఇందాక చెప్పిన కాఫీ డే సిద్ధార్థ్ వ్యవహారం ఉంది కదా, అప్పట్లో మనీ లాండరింగ్ సంబంధించి అభియోగాలు ఆయన మీద వచ్చినాయి, విచారణ జరగడం, దర్యాప్తు జరగడం, ఇదిగో ఇలా మీడియాలో ప్రముఖంగా వచ్చి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. లీడర్లు, అదే ముఖ్యమంత్రులు ఎవరు సంపన్నులు, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనే విషయంలో క్లారిటీ వచ్చింది కదా. అయితే ఏడీఆర్ రిపోర్ట్ చూపించిన ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటో తెలుసా? మొత్తం 31 రాష్ట్రాలు, అందులో 17 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. అంటే అధికారంలో ఉంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూటమిలో భాగస్వామిగా ఉన్నా గానీ ఈ 17 నేరుగా బీజేపీ చేతుల్లో ఉండి ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళు. కానీ ఈ 17 రాష్ట్రాల్లోనూ ఒక్కళ్లే మహిళా సీఎం. ఎంటైర్ దేశంలో కూడా ఢిల్లీ రేఖా గుప్తా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మహిళలకి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించాలి అన్నది తమ విధానం అంటూ అసలు 33% రిజర్వేషన్ల కోసం మహిళా బిల్లును తీసుకొస్తే విపక్షాలు అడ్డేసుకుంటున్నాయి అని బీజేపీ ఢిల్లీలో రాజకీయంగా విపక్షాల మీద యుద్ధం చేయడం చూస్తా ఉన్నాం. భీకరమైన ప్రకటనలు నిరంతరం చేస్తూ ఉంటారు కదా. అసలు మహిళలకి 33% అధికారంలో వాటా దక్కాల్సిందే అంటారు కదా. మరి 17 మంది సీఎంలు ఉంటే 33% విధానం గనక బీజేపీలో అమలవుతూ ఉంటే మహిళలకి న్యాయం జరగాలి అనే నమ్మకం వాళ్ళ విధానాల్లో ఉండుంటే గనక 5 సీఎంలో 6 మహిళలు ఉండాలి కదా. 17లో 33% అంటే లెక్కలో వచ్చిన వాళ్ళు లెక్కేయండి. మరి 5-6 సీఎంలు ఎందుకు లేరు మహిళలు? మరి 33% మీద అంత నమ్మకం ఉన్న వాళ్ళు అయితే, అంటే 33% అనేది కేవలం నినాదమేనా? ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న విధానం కాదా? కేవలం ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడానికో లేదంటే రాజకీయంగా అడ్వాంటేజ్ పుంజుకోవడానికో మాత్రమే మహిళా రిజర్వేషన్ లాంటి ఇష్యూస్ ను వాడుతూ ఉంటారా? జస్ట్ డౌట్ ఇది. మీకేమర్థమైంది? ఇలాంటి విషయాలను కూడా, అంటే రాజకీయాల్లో లోతు పాత్రలను కూడా ఈ ఏడీఆర్ రిపోర్ట్ బయటపెట్టింది. ఏడీఆర్ ఏ రిపోర్ట్ చెప్పినా బయట పెట్టినా కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. లేటెస్ట్తో పాటు ఆ నాయకులు ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్స్ను కూడా క్రాస్ చెక్ చేసి వెరిఫై చేసి సరిపోల్చి చూస్తారు. అందుకోసమే వీళ్ళు వాడే ప్రతి మాటకి కొంత వెయిటేజ్ ఉంటుంది. మీకు ఏడీఆర్ లేటెస్ట్ రిపోర్ట్ అని కొడితే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఇప్పటి వరకు మనం టాపిక్స్ అన్నిటికీ సంబంధించిన ప్రూఫ్స్, స్క్రీన్ షాట్లు చూసే మనం మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్డ్గా అసలు ఈ రిపోర్ట్లో ఇంకా ఏం వివరాలు ఉన్నాయని ఆసక్తి ఉన్న వాళ్ళు నెట్లో సెర్చ్ చేస్తే ఏడీఆర్ లేటెస్ట్ రిపోర్ట్ అంటే మీకు దొరికేస్తుంది. ఇంతకీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? రాజకీయాల్లో కొత్త కోణం ఏదైనా కనపడినట్టు అనిపించిందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.